నమస్కారం. మన వెయిట్ లాస్ జర్నీలో భాగంగా ఈరోజు ఒక బ్యూటిఫుల్, ఈజీ అండ్ కంఫర్టబుల్ సీక్వెన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాం. ఈరోజు మన ప్రాక్టీస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, జస్ట్ ఈ వీడియో చూడడం ద్వారా మీరు ఈజీగా ప్రాక్టీస్ చేసుకునే సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ చేయాలి అని అంటే మీకు తెలిసిందే కదా, గ్యారంటీ మన బాడీ ఫుల్ వార్మప్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ సీక్వెన్స్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు చేసే ప్రాక్టీస్ యొక్క రిజల్ట్ పెయిన్లెస్ స్టేట్ అండ్ కంఫర్ట్ క్రియేట్ అయ్యి కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు సీక్వెన్స్లోకి మనం వెళ్దాం. మొత్తం ప్రాపర్గా వార్మప్ చేయాలి అని అంటే చాలా పెద్ద ఆయుధం ఏంటంటే సింపుల్ జాగింగ్. సింపుల్ జాగింగ్ మెటబాలిక్ జాగింగ్ అంటారు. ఇది ఎండ్ ఆఫ్ ద మ్యాట్లో, అంటే ఇక్కడ ఒక మ్యాట్ పరిమాణం 6 ఫీట్లు అనుకుంటే ఎండ్ ఆఫ్ ది మ్యాట్కి వెళ్ళి ఇలా టాప్ ఆఫ్ ది మ్యాట్ టు ఎండ్ ఆఫ్ ది మ్యాట్ ప్రాపర్ జాగింగ్ చేయాలి. ఎంతసేపు చేయాలి? మీకు కనుక ప్రాపర్ ఫిట్నెస్ ఉండి కొంచెం ఫిట్గానే ఉండి కంఫర్ట్గానే ఉంటే మీరు 5 మినిట్స్ జాగింగ్ చేయాలి. ఇలా 5 మినిట్స్ జాగింగ్ చేస్తూ కావాలంటే వాచ్ సైడ్ ఫేస్ చేసి 5 మినిట్స్ టైమర్ పెట్టుకోండి. అంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, అంతకంటే తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఇలా టాప్ ఆఫ్ ది మ్యాట్ టు ఎండ్ ఆఫ్ ది మ్యాట్ 5 మినిట్స్ వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే బాడీ మొత్తం వార్మ్ అయిపోతుంది. సో 5 మినిట్స్ తర్వాత ఇలా 2 కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చేసి 2 చేతుల్ని ఇట్లా వదిలేసేయండి. సో అప్పటి వరకు కొంచెం విగరస్గా జాగింగ్ చేస్తాం కాబట్టి మనకు ముక్కు ద్వారా కాకుండా నోటి ద్వారా కొంచెం ఇన్హలేషన్ ఎగ్జలేషన్ జరిగే అవకాశం ఉంది. ఏం పర్వాలేదు, యూ కెన్ యూజ్ యువర్ మౌత్ ఫర్ ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్ అండ్ లెట్ యువర్ బాడీ ఇన్ రెస్ట్ ఫర్ 1 or 2 మినిట్స్. ఇలా 1 or 2 మినిట్స్ ప్రాపర్గా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు తల నుంచి కాలి బటన్ వేలు వరకు 60% రెడీ అయిపోయింది. మిగతా 40% మీకు తెలిసిన ఏ వార్మప్ అయినా చేసుకోండి. చూడండి, ఇట్లా పిడికిలు బిగించుకొని వ్రిస్ట్ రొటేషన్ ఒక 10 టైమ్స్ క్లాక్ వైజ్ అండ్ 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ చేసుకోవాలి. దీని తర్వాత 2 చేతుల్ని షోల్డర్ మీద పెట్టుకొని షోల్డర్ ఎల్బో అన్నీ ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఇలా షోల్డర్ రొటేషన్ చేసుకోండి. ఇది కూడా 10 టైమ్స్ క్లాక్ వైజ్ అండ్ 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్. ఇది కూడా చేసుకున్న తర్వాత రిలాక్స్ తీసుకొని నడుము మీద చేతులు పెట్టుకొని ఇలా నెక్ని రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ మొత్తం సర్కిల్ చేయకండి, ఎందుకంటే దానికి చాలా నియమాలు ఉన్నాయి. ఒకవేళ ఆల్రెడీ మీరు ఏదైనా నెక్ రిలేటెడ్ ఇష్యూస్తోని, బ్యాక్ రిలేటెడ్ ఇష్యూస్తోని, ఇంకా వేరే వర్టిగో లాంటి ఇష్యూస్తో ఉన్నప్పుడు ఫుల్ రొటేషన్ చేయడం వల్ల వేరే ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. సో నెక్ అయిపోయింది, షోల్డర్ అయిపోయింది, ఎల్బో అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు స్పైన్. ఈ స్పైన్ ఒక్కటి వదిలేసి కింది భాగం చేసుకుందాం. దాని తర్వాత స్పైన్కి వద్దాం. 2 కాళ్ళు దగ్గరికి పెట్టేసుకొని ఇప్పుడు రైట్ లెగ్ లిఫ్ట్ చేసి రైట్ యాంకిల్ రొటేషన్ 10 టైమ్స్ క్లాక్ వైజ్, 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్. మళ్ళీ లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేయండి 10 టైమ్స్ క్లాక్ వైజ్, 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్. తర్వాత 2 పాదాలు దగ్గర పెట్టి 2 చేతులు మోకాళ్ళ మీద పెట్టి నీ రొటేషన్, సింపుల్ నీ. ఆల్రెడీ మీకు మోకాళ్ళ నొప్పులు ఉంటే ఇది ఒక్కటి అవాయిడ్ చేసుకోండి. 10 క్లాక్ వైజ్, 10 యాంటీ క్లాక్ వైజ్. దీని తర్వాత కాళ్ళ మధ్య గ్యాప్ ఇచ్చేసుకోండి, నడుమును రొటేట్ చేయండి మంచిగా. అన్ని 10 ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు జాగింగ్ చేసేసారు కాబట్టి మీ బాడీ అనేది ఫుల్గా వార్మప్ అయిపోయింది. 10 టైమ్స్ క్లాక్ వైజ్, 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్. సో ఇక్కడ వరకు అయిపోయింది. ఓన్లీ మనం మిగిలిచ్చింది ఏంటి? స్పైన్. ఇప్పుడు స్పైన్ని 2 చేతులు ముందుకు స్ట్రెచ్ చేసి ట్విస్ట్ చేసుకోండి. రైట్ సెంటర్, లెఫ్ట్ సెంటర్. ఇంకొకసారి రైట్ సెంటర్, లెఫ్ట్ సెంటర్. ఇది కూడా 10 టైమ్స్ చేయాలి, అంటే రైట్ లెఫ్ట్ కలిపితే 1, అలా 10 టైమ్స్. మళ్ళీ స్పైన్ బెండింగ్, 2 చేతులు థైస్ మీద పెట్టుకొని రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ఇది కూడా 10 టైమ్స్ చేయాలి. రైట్ లెఫ్ట్ కలిపితే 1, అలా 10 టైమ్స్ చేయాలి. ఫైనల్గా 2 కాళ్ళు దగ్గర పెట్టుకొని 2 చేతులు ఇలా వేళ్ళని ఇంటర్లాక్ చేసుకొని తల మీద పెట్టుకొని ఫుల్ స్ట్రెచ్ చేయాలి. 1 డౌన్, 2 డౌన్, ఇలా 3 డౌన్. ఇలా బాడీ మొత్తం తల నుంచి కాలి బొటన వేలు వరకు మేజర్ జాయింట్స్ అన్నిటిని కూడా మనం ఇన్వాల్వ్ చేసి వార్మప్ చేసాం. సో ఇప్పుడు యు ఆర్ 100% రెడీ. భాగంగా ఈరోజు ఫస్ట్ సీక్వెన్స్ కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉంచేసేసి 2 చేతుల్ని బాగా స్ట్రెచ్ చేసేసి ఇంటర్లాక్ చేసేసి ఎల్బోస్ బెండ్ అవ్వకుండా మీ యొక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్
బాడీ బెండింగ్ మూమెంట్ చేయాలి. దీని ద్వారా ఈ సైడ్స్లో ఉన్న ఫ్యాట్ అంతా తగ్గిపోతుంది. చాలామందికి చూసుకోండి, ఈ సైడ్స్ చాలా ఉంటాయి, ముఖ్యంగా లేడీస్కి. సో ఈ ప్రాక్టీస్ ఎంత వీలైతే అంత పర్ఫెక్ట్గా చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ పర్ఫెక్షన్గా రాకపోయినా పర్వాలేదు. సో ఇంటర్లాక్ చేసి 2 చేతుల్ని ఇలా పెట్టేసి మొత్తం రైట్ సెంటర్, లెఫ్ట్ సెంటర్, 3 సెంటర్, 4 సెంటర్, 5 సెంటర్, 6 సెంటర్, రిలాక్స్. సో మొత్తం దీన్ని మనము 12 టైమ్స్ చేయాలి. 1 సెంటర్, 2 సెంటర్ అయితే 12 టైమ్స్ అవుతుంది. ఆ 12 టైమ్స్ అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అయిపోయి సెకండ్ రౌండ్లో మళ్ళీ 12 టైమ్స్ చేయాలి. రైట్. సో ఆల్రెడీ మనం దాన్ని 12 టైమ్స్ చేసాం. సెకండ్ వన్ సిమిలర్గా ఇప్పుడు కాళ్ళ మధ్య గ్యాప్ తీసుకొని సేమ్ ప్రాక్టీస్, దీనిని తిరియక్ తాడాసన అంటారు. ఫస్ట్ది వేరియేషన్, సెకండ్ది మెయిన్ ప్రాక్టీస్. ఇగో ఇక్కడ ఇంటర్లాక్ చేసేసి సేమ్ రైట్ సెంటర్, లెఫ్ట్ సెంటర్. ఫస్ట్ దానికి సెకండ్ దానికి తేడా ఏంటి అంటే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సైడ్స్ ఆర్ డిఫరెంట్. మీరు కాళ్ళ మధ్య గ్యాప్ తీసుకున్న కొద్దీ, తగ్గించుకున్న కొద్దీ ఇందులో కొన్ని మార్పులు జరుగుతాయి. దాని తర్వాత థర్డ్, మళ్ళీ కాళ్ళ మధ్య గ్యాప్ తీసుకోండి. ఇప్పుడు చేతుల్ని మొత్తం స్ట్రెచ్ చేయండి. చూడండి, 1 సెంటర్, ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. 2 సెంటర్, 3 సెంటర్, 4 సెంటర్, 5 సెంటర్, 6 సెంటర్, రిలాక్స్. సో ఫస్ట్ కాళ్ళు దూరం చేసాం, తర్వాత కాళ్ళని దగ్గరకు చేసాం, మళ్ళీ కాళ్ళని దూరం చేసాం, హ్యాండ్ పొజిషన్ కొంచెం మార్చాం. మొత్తం ఎన్ని చేసాం? ఫస్ట్ రౌండ్లో 12, సెకండ్ రౌండ్లో 12, థర్డ్ రౌండ్లో 12. ఇప్పుడు ఫోర్త్ వన్ ఏంటంటే ఫస్ట్ 3లో మీకు ఏదైతే నచ్చిందో ఆ ఒక్క ఆసనాన్ని తీసుకోండి. ఎగ్జాంపుల్, నాకు థర్డ్ది నచ్చింది అనుకుందాం. కాళ్ళ మధ్య దూరం పెట్టి హ్యాండ్స్ని, చేతులు ఇట్లా స్ట్రెచ్ చేసి, ఇది మాత్రం పర్ఫెక్ట్గా చేయడానికి ప్రయత్నం చేయండి. ఇలా సైడ్ బెండ్ చేసేసి ఇలా ఆపోజిట్ ఉన్న స్ట్రెచ్చింగ్ మీద, ఇక్కడున్న కాంట్రాక్షన్ మీద, అంటే రైట్ కాంట్రాక్షన్, లెఫ్ట్ స్ట్రెచ్ అవుతుంది, ఈ భాగాల మీద నేను ఫోకస్ చేసి కళ్ళు మూసి ఈ ఆసనంలో నేను 30 సెకండ్స్ ఉంటున్నాను. మెంటల్గా కౌంట్ చేయండి. 30 సెకండ్స్. 30 సెకండ్స్ తర్వాత సెంటర్ వచ్చేసి లెఫ్ట్ సైడ్, సెంటర్, రిలాక్స్. సో 30 సెకండ్స్ రైట్ సైడ్, 30 సెకండ్స్ లెఫ్ట్ సైడ్. ఎప్పుడైతే మీరు 3 లేయర్స్ ఆఫ్ వార్మప్స్ చేశారో, మీరు ఇందులో హోల్డ్ చేసినా చాలా సుఖంగా, కంఫర్ట్గా ఉంటారు. ఒకటే రూలు, ఆసనాన్ని హోల్డ్ చేసినప్పుడు మీరు బ్రీత్ని హోల్డ్ చేయకండి, బ్రీత్ని నార్మల్గా ఉంచండి. తర్వాత ఆ 3లో సెకండ్ ఆసన. ఇప్పుడు ఇది నాకు ఈజీగా అనిపించి నేను థర్డ్ తీసుకున్నా. సెకండ్ ఆసన. సెకండ్ ఆసన అంటే మీ ఇష్టం, ఆ రెండిట్లో ఫస్ట్ తీసుకుంటారా, సెకండ్ తీసుకుంటారా, మీ ఇష్టం. తీసుకొని ఇంటర్లాక్ చేయండి. నేను ఏం చేసిన, ఫస్ట్ తీసుకుంటున్నాను. తీసుకొని అలా బెండ్ చేసేసి హోల్డ్ చేయండి. 30 సెకండ్స్ రైట్ సైడ్, సెంటర్, లెఫ్ట్ సైడ్. 30 సెకండ్స్ మీరు కౌంట్ చేసుకోవచ్చు. ఇలా 1, 2, 3 అలా 30 కౌంట్స్ చేసేసి నెమ్మదిగా సెంటర్ అండ్ రిలాక్స్. సో ఇప్పుడు థర్డ్ ఆసన. సో 1, 2 అయిపోయింది. థర్డ్ ఆసన. థర్డ్ ఆసన ఏం చేసాము, 2 కాళ్ళు దూరం పెట్టుకొని ఇంటర్లాక్ చేసేసి ఫుల్ స్ట్రెచ్ చేసేసి రైట్ సైడ్ బెండ్ అయిపోవాలి, హోల్డ్ చేయాలి. చాలా ప్రశాంతంగా, మీ ఫేస్ నార్మల్గా ఉండాలి, బ్రీత్ నార్మల్గా ఉండాలి. 30 కౌంట్స్ తర్వాత సెంటర్, తర్వాత లెఫ్ట్ సైడ్, 30 కౌంట్స్ తర్వాత సెంటర్, హ్యాండ్స్ డౌన్, రిలాక్స్. సో ఈ ప్రాక్టీసెస్ అంటే 3 సార్లు వార్మప్ చేసాము, 3 సార్లు హోల్డింగ్ చేస్తాము. ఇది కంప్లీట్గా సైడ్స్లో ఉన్న ఫ్యాట్ అంతా తీసేస్తుంది. ఫలితంగా సైడ్సే కాదు, సెంటర్ పాయింట్ మీద కూడా మంచి ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ ప్రాక్టీసెస్ని మీరు చేయండి. ఈ విధంగా ప్రాక్టీసెస్ అన్నిటిని కూడా చాలా సింప్లిఫైగా చేసుకొని చేయండి. ఈ ప్రాక్టీస్ తర్వాత మీరు శవాసనలో 4 to 7 మినిట్స్ మినిమం శవాసనలో ఉండాలి. కావాలంటే మీ ఇంట్లో లైట్ మ్యూజిక్ మీ మొబైల్లో పెట్టుకోండి. మీకు తెలుసు కదా శవాసన అంటే జస్ట్ అలా హ్యాపీగా పడుకొని
రెండు కాళ్ళు చేతులు కొంచెం దూరం దూరం పెట్టుకొని శరీరం మొత్తం కూడా చాలా ఫ్రీగా వదులుగా రిలాక్స్గా ఉండాలి. మీ తల నుంచి కాలి బొటన వేలి వరకు శరీరంలో ఉన్న ప్రతి భాగం కూడా అంగాంగం కూడా రిలాక్స్ అయిపోవాలి. ఒకవేళ మీరు శవాసన చేయకుండా ప్రాక్టీస్ని ఆపేస్తే మీకు కొంచెం బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ లైట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎంత వామప్ చేసినా మనకు ప్రాపర్ రిలాక్సేషన్ ఉండాలి. సో చూసారు కదా, వామప్ అండ్ సైడ్స్ ప్లస్ ప్రాపర్ రెస్టింగ్, ఈ మూడిటి తర్వాత మీ ప్రాక్టీస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలాంటి కన్స్ట్రక్టెడ్ వేలో అంటే ఏ ప్రాక్టీస్ని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది ఇంకా మేము చాలా వీడియోస్ మీకు ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. సో మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.